హాయ్ అండి, జిగ్జాగ్ మిషన్ మీద చేసుకునే ఎంబ్రాయిడరీ డిజైన్ చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ క్లాస్ అనమాట. మిషన్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, క్లాత్కి ఏ క్లాత్ తీసుకోవాలి, ఇవన్నీ చూపిస్తాను. నేర్చుకునేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయాలండి. ఇది డబుల్ క్లాత్ వేసాను, సిల్క్ క్లాత్. క్లాత్కి ఈ విధంగా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి, టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రేమ్ లూజ్గా అనిపిస్తే, లేదు అంటే ఈ ఫ్రేమ్ లాగేటప్పుడు అటు ఇటు అంచుల దగ్గర కోసుకున్నట్లు అయిపోతుంది కదా, అలా అవ్వకుండా శాండ్ పేపర్తో రఫ్ చేసేసేయండి. ఇంక ఇది వచ్చేసి బక్రమ్ షీట్ అండి, లేడీస్ బక్రమ్ షీట్. బ్లౌజులకి గట్టా వాడతాం కదా బ్యాక్ సైడ్. ఈ బక్రమ్ షీట్ ని కట్ చేసుకోవాలి మనకు అవసరమైనంత, డిజైన్ కి తగినట్టుగా. ఇది లేదు అంటే నార్మల్ పేపర్ అయినా వేసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఇంక దారాలు వచ్చేసి నార్మల్ సిల్క్ దారాలు, మనం ఎంబ్రాయిడరీకి వాడతాం కదా హ్యాండ్ ఎంబ్రాయిడరీకి, ఈ నార్మల్ సిల్క్ దారాలు అండి. ఇంకేం బండిల్స్ ఏం తీసుకొని అవసరం లేదు. జిగ్జాగ్ మిషన్ ని సెట్ చేస్తున్నాను ఇక్కడ. మనం జిగ్జాగ్ కి పెట్టుకుంటాం కదా, 2 నెంబర్లో పెట్టుకుంటాము మామూలుగా అయితే. సేమ్ ఇది కూడా 2 నెంబర్లోనే పెట్టుకుని నార్మల్ దారం ఇక్కడ నుంచి సెట్ చేసేస్తున్నాను. నార్మల్గా దారం ఎలాగైతే సెట్ చేసుకుంటామో అలానే సెట్ చేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ దగ్గర మాత్రం మొత్తం లూజ్ చేసేయాలి దారం. నార్మల్ దారం లాగా గట్టిగా ఉండదు కదా, ఇది సిల్క్ది కాబట్టి వెంటనే తెగిపోతుంది. ఇదిగోండి, ఈ స్క్రూ లూజ్ చేసేసినట్లయితే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా లాగి పట్టుకున్నప్పుడు ఫ్రీగా వచ్చేయాలన్నమాట హ్యాండ్కి. అంత ఫ్రీగా ఉంటేనే మనకి వర్క్ నీట్గా పడుతుంది, లేదంటే దారం అస్తమానం తెగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పాదం తీసేసుకోవాలి. కుట్టు లెంగ్త్ పడేది మాత్రం కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా స్క్రూ మొత్తం కిందకి దించేసుకున్నట్లయితే దగ్గరగా పడుతుంది. కుట్టేటప్పుడు ఫ్రంట్కి జరగడానికి పళ్ళ సెట్ ఉంటుంది కదండి, అది కూడా తీసేసాను. ఈ పళ్ళ సెట్ ఎలా తీయాలి అన్నది వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కుట్టడం స్టార్ట్ చేద్దాము. బ్యాక్ సైడ్ అయితే పేపర్ కానీ లేదంటే బక్రమ్ షీట్ కానీ పెట్టాలని చెప్పాను కదా, నేను బక్రమ్ షీట్ పెట్టాను. డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి, మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేస్తున్నాను. ఫస్ట్ కుట్టేటప్పుడు డిజైన్ అంటే ఏం కాదు, నార్మల్గా లైన్స్ వేయటం నేర్చుకోవాలి మెయిన్గా. పళ్ళ సెట్ తీసేసాం కాబట్టి ఇది ఫ్రంట్కి జరగదు అనమాట, మనం హ్యాండ్తోనే మూమెంట్ చేయాలి, లేదంటే ఫ్రంట్కి జరగదు. మనం ఎక్కడైతే కుడతామో అక్కడే కుట్టు పడతా ఉంటుంది. కుట్టేటప్పుడు గ్రిప్ అంతా మన చేతిలోనే ఉంటుంది, మనం ఫ్రేమ్ జరిపే విధానాన్ని బట్టే ఆ స్టిచ్ అనేది పడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ థ్రెడ్ అంటే బాబిన్లో థ్రెడ్ వచ్చేసి నార్మల్ కాటన్ దారం అండి, అంటే టైలరింగ్ వాడతాం కదా ఆ దారమే పెట్టేశాను. ఇలా ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. గ్రిప్ మూమెంట్ అనేది మనం ఈజీగా వేసేయగలుగుతాము. తర్వాత బ్లౌజులు అనేవి తర్వాత వేసుకోవాలి. ఇది ముందు 4-5 డేస్ అయినా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళాలన్నమాట. వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అనే కాదండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. హ్యాండ్తో చేసుకునేవి సింపుల్ డిజైన్స్, మగ్గం స్టైల్లో చేసుకునే హ్యాండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ముందు వీడియో సెర్చ్ చేయండి. బాయ్ బాయ్.